హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ పెసర ఆవకాయ అండి. ముందుగా పెసర ఆవకాయకి మామిడికాయలు తీసుకున్నాను. చూడండి, చిన్న చిన్న కాయలు, పెద్ద కాయలు తీసుకోలేదు, చిన్న కాయలు తీసుకున్నాను. పెసర ఆవకాయకి ముందుగా పెసరపప్పు తీసుకున్నాను. ఆ పెసరపప్పుని కూడా దోరగా వేయించి పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఆ పెసరపప్పు చల్లారిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను పెసరపప్పుని ఎండలో పెట్టి కాసేపు దోరగా వేయించేసుకున్నాను. చూడండి, అలా వేయించుకున్నాను. వేయించిన తర్వాత పొడి చేసుకున్నాను. ఈలోగా మామిడికాయల్ని ముక్కలుగా తరిగాను. ఈ మామిడికాయలు ముక్కలు తరిగేటప్పుడు దాని లోపల టెంక లేకుండా చూసుకోవాలి. టెంక ఉంటే బాగుండదు. పెసర ఆవకాయకి టెంక కూడా తీసేసుకోవాలి. మామూలు ఆవకాయకి లోపల టెంక ఉంటుంది కదా, దీనికి అలా ఉండకూడదు. అలా చూడండి, 2 గ్లాసులు అయినాయి మామిడికాయ ముక్కలు. 2 గ్లాసులు నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కదా పెసరపిండిని కూడా కొలుచుకుంటున్నాను. గ్లాసులో పోసి మొత్తం పెసరపిండి కొద్దిగా తక్కువ 3/4 గ్లాస్ వచ్చింది. 3/4 గ్లాస్ పెసరపిండి వేసుకున్నాను. 2 గ్లాసుల ముక్కలకి 3/4 గ్లాస్ పెసరపిండి. పెసరపిండిని కూడా ఒక ప్లేట్లో పోసేసి దానిలోనే మళ్ళీ అదే గ్లాస్ తోటి పెసరపిండి ఏ గ్లాస్తో కొలిచామో అదే గ్లాస్ తోటి కారం వేస్తున్నాను. కారం కూడా అంతే కొలతతో 3/4 గ్లాస్ కారం వేసుకుంటున్నాను. ఈ పెసరపిండి కారం పెసరపిండిలోనే కారం కూడా వేస్తున్నాను. మళ్ళీ అదే గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాసు ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఈ మూడిటిని, పెసరపిండిని, కారాన్ని, ఉప్పుని, ఈ మూడిటిని ముందు కలుపుకుంటున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఒకదానికి ఒకటి ముందు పెసరపిండి వేసామనుకోండి, ముక్కల్లో అతుక్కుంటుంది కదా, బాగా పిండి కలవదని ఇలా ముందు ఈ మూడింటిని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, బాగా మిక్స్ అయిపోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము మనం ఇందాక కొలుచుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ మామిడికాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. ఒక్కొక్కటి వేస్తే అతుక్కుని మరి సరిగా కలవదని నేను ముందు ఈ 3 మిక్స్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఎక్కడన్నా కలవకపోతే కలుపుకుంటూ ఈ ముక్కల్లో వేసుకోవాలి. చూడండి, కలవలేదని మళ్ళీ కలుపుకుంటూ వేసుకుంటున్నాం. మొత్తము ఆ ముక్కల్లో వేసుకుని ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తున్నాను నేను. దాన్ని మళ్ళీ ఆ ముక్కలకి కారము అంటేలాగా మళ్ళీ పైకి కిందకి కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ నేను అలా చూసుకుంటూ వేసుకుంటున్నాను. ఒకేసారి వేసుకోకుండా దానికి తగినట్టుగా ముక్కలు మొత్తము తడిసేటట్టుగా ఆయిల్తో ఉండేటట్టుగా కలుపుకుంటూ వేసుకుంటున్నాను. చాలకపోతే ఇంకో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 3వ రోజుకి కొద్దిగా అలా మొత్తం పైకి కిందకి కలుపుకున్నాను. ఉప్పు అందువల్ల తడి నీరు వస్తుంది కదా, బాగా కలుపుకోవాలి మొత్తం, లేకపోతే పిండి మొత్తం ముక్కలకి అంటాలి కదా, అందుకోసం. మనం అన్ని పచ్చళ్ళకి మెంతిపిండి అది వేస్తాం కదా, ఆవు పిండి. ఈ పెసర ఆవకాయకి అవేం వేయనవసరం లేదు, ఓన్లీ ఒక్క పెసరపిండి అయితే సరిపోతుంది. అలా మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి. కొద్దిగా నూనె చాలేదని మళ్ళీ ఇంకొద్దిగా నూనె వేసుకుంటున్నాను. చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి నూనె పోసుకోకుండా మనం కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. మరి ఆయిలీగా కాకుండా ముక్కగా కాకుండా బాగుంటుంది. అలా పెట్టుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకి అంటాలి కదా, చాలా నిదానంగా కలుపుకుంటున్నాను. కొద్దిగా చిటిక పసుపు వేసుకుంటున్నాను. అంతే అండి. అలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలా ముక్కలు మొత్తం ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకు తగినంత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 రోజులు, రెండో రోజు కూడా ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలుపుకొని చూసుకోవాలి. 3వ రోజుకి కొద్దిగా ముక్కకి ఈ కారం అంతా అంటుకుంటుంది. ఇంకప్పుడు నుంచి ముక్క కూడా మెత్తబడుతుంది. అప్పుడు మనం వాడుకోవచ్చు. 3 రోజుల తర్వాత వాడుకోవచ్చు.
అంతే అండి మూడో పెసర రోజుకి ఆవకాయ. కొద్దిగా నూనె మీరైతే ఏ పద్ధతిలో పెడతారో నాకు కామెంట్ తడి చేసేయండి. ఉప్పు అందువల్ల పెసర ఆవకాయ తడి నచ్చినట్లయితే నీరు వస్తుంది కదా, లైక్ చేయండి, వస్తే సబ్స్క్రైబ్ దాన్ని చేయండి. బట్టి మనం కొంచెం కావాలంటే థ్యాంక్ యూ. మాది గుంటూరు కారం కదా, కారం కూడా చూడండి చాలా ఎర్రగా ఉంది. చాలా సింపుల్గా హడావుడి లేకుండా పెసరవకాయని చాలా నిదానంగా మేము పెట్టడం ఫస్ట్ టైమే పెసరవకాయ. టేస్ట్ మాత్రం సూపర్ బాగుంది. ఇలా ఉంటుందా అని మేము కూడా కొద్దిగా భయంగానే చేశాను, కానీ చాలా బాగుంది టేస్ట్. మామూలు ఆవకాయ పెట్టడం కంటే ఈ పెసరవకాయ పెట్టడం చాలా ఈజీగా ఉంది కదా. కాకపోతే మనం టెంక తీసుకోవటమే కొద్దిగా కష్టంగా ఉంటుంది, లోపల టెంక. అంతేనండి. థ్యాంక్ యూ.